గులాబీ గూటికి కవిత షాక్. టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ, బీఆర్ఎస్ రిచ్ పార్టీ, అది గుంపు మేస్త్రి. గుంటనక్కల కొంప, కవిత ఘాటు వ్యాఖ్యలు. వామ్మో, ఇట్లా తయారైంది కల్వకుంట్ల కవితక్క. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిపైనే సొంత కుమార్తె కవిత తిరుగుబాటు జెండా ఎగరవేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసిన ఆమె పార్టీ పేరు విషయంలో కేసీఆర్కు పెద్ద షాక్ ఇచ్చారు. పాత పేరు టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే తన కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. కవిత చిట్చాట్. టిఆర్ఎస్ మీన్స్ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ పేరు ఖాళీగా ఉంది కాబట్టి దీనికే ముగ్గు. గులాబీ రంగు జెండా ఉండదు, కొత్త జెండా రూపొందిస్తున్నట్లు వెల్లడి. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలే ప్రతిపాదిక, బీహార్ సిద్ధాంతాలు మాకు వద్దు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీయే మా ప్రధాన శత్రువు, డిఎస్పీ విశారదన్ మహారాజ్తో కలిసి పనిచేస్తాం. సిద్దిపేట నుంచే పోటీ, గజ్వేల్ పైన కన్ను. వచ్చే ఎన్నికల్లో పోటీపై కవిత స్పష్టతనిచ్చారు. మహిళా రిజర్వేషన్ అమలైతే సిద్దిపేట లేదా గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. నిజామాబాద్లోని మెజార్టీ సీట్లు మహిళా కోటాలోకి వస్తాయని అంచనా వేశారు. బీఆర్ఎస్ పై నిప్పులు, అదో రిచ్ పార్టీ. తన తండ్రి పార్టీ బీఆర్ఎస్ పై కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ అనేది ఒక రిచ్ పార్టీ, అది గుంపు మేస్త్రి గుంటనక్క దోస్తులంట. వామ్మో, హరీష్ రావును, కేటీఆర్ను, ఖాందాన్ని మొత్తం వేసుకుంటుంది కదా. గుంటనక్క దోస్తి పార్టీ. జయశంకర్ సార్ ఆశయాలకు ఆ పార్టీ దూరమైంది. అందుకే తెలంగాణ ఉద్యమ ప్రస్తావాన్ని, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వేదికపై ఉద్యమకారులతో కొత్త పార్టీని నిర్మిస్తానని కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ అమరావతిపై వ్యంగ్యాస్త్రాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టిన కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో నగరాన్ని నాశనం చేయకపోతే చాలు. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం. ఆంధ్రాలో అమరావతి అంటే ఎంత, అమరావతి ఉంటే ఎంత, లేకుంటే ఎంత. మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం, దాని గురించి మాకు పట్టదు. యుద్ధం చేయాల్సిందే భగవద్గీత స్ఫూర్తి అంటున్నది కల్వకుంట్ల కవిత. తన లిక్కర్ కేసు కొట్టివేతపై స్పందిస్తూ ప్రకృతి నాకు సహకరిస్తుంది, తెలివైన వారిని ఆపవచ్చేమో కానీ అదృష్టవంతులను ఆపలేరు అన్నారు. భగవద్గీత చదివిన తనకు యుద్ధం చేయాలి అనే నీతే గొప్పగా అనిపించిందని, రాజకీయాల్లో పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. అలాగే పార్టీ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు పనితీరును అద్భుతమని కవిత ప్రశంసించడం గమనార్హమైపోయింది. గుంపు మేస్త్రి గుంటనక్కల పార్టీ అంట బీఆర్ఎస్ అనేది చాలా రిచ్ పార్టీ అంట. కల్వకుంట్ల ఖాందానికే గట్టి షాక్ ఇవ్వబోతుంది. ఇన్ ఫ్యూచర్లో కల్వకుంట్ల కవిత పార్టీ 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అంటే ఊరికనే చెప్పట్లేదు, చాలా దానికి బ్యాక్గ్రౌండ్లో చాలామందితో మాట్లాడి చెప్తా ఉన్నాం ఈ వాక్యాలు. ఒక జయలలిత లాగా నేనెందుకు మారకూడదు, ఒక ఇందిరా గాంధీ లాగా నేనెందుకు మారకూడదు, ఒక సుష్మా స్వరాజ్ లాగా నేనెందుకు మారకూడదు, ఒక షీలా దీక్షిత్ లాగా నేనెందుకు మారకూడదు, ఒక మాయావతి లాగా నేనెందుకు మారకూడదు, ఒక మమతా బెనర్జీ లాగా నేనెందుకు మారకూడదు, నేనెందుకు సీఎం గాను, నేనెందుకు రాజకీయాలు చేయనని వీళ్ళందరినీ, నా దగ్గర కూడా ఒక బుక్ ఉండే, భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు, ఈ ముఖ్యమంత్రుల స్థానంలో నేనెందుకు ఉండొద్దని కల్వకుంట్ల కవిత కంకణం పట్టుకొని ముందుకెళ్తుంది. దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సుచేత కృపారాణి ఉత్తరప్రదేశ్, నందిని సత్పతి ఒడిస్సా, శశికళ గోవా, ఇట్లా అనేక మంది ఉన్నారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్, వసుంధర రాజే రాజస్థానీ, ఆనందీబెన్ పటేల్ గుజరాత్, మహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్, ఉమాభారతి మధ్యప్రదేశ్, షీలా దీక్షిత్ ఢిల్లీ, సుష్మా స్వరాజ్ ఢిల్లీ, రబ్రీదేవి బీహార్, జానకి రామచంద్రన్ తమిళనాడు, జయలలిత తమిళనాడు, మాయావతి ఉత్తరప్రదేశ్, రాజేందరి పంజాబ్, సైదా అన్వార్ తైమర్ అస్సాం. వీళ్ళంతా భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు. వీళ్ళంతా మంచి స్టోరీస్ వీళ్ళవి.
అట్లా నేనెందుకు కావద్దని కంకణం కట్టుకొని ముందుకు వెళ్తా ఉంది కల్వకుంట్ల కవిత. ఇక వీళ్ళ పాలన పాడుగాను తిట్టలేక అంటున్న కాంగ్రెస్ సర్కార్పై మిత్రపక్షం